దేవుడు ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి విడిపించి సేనాయి పర్వతం దగ్గర వాళ్ళని నిలిపి, నేను నా నిబంధన ఇస్తాను పైకి రమ్మని మోషేని పంపించి, మోషేకి ఆ పలకల మీద 10 నిబంధనలు రాసి కిందకి పంపించే లోపలనే వీళ్ళు ఒక సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈరోజున్న క్రైస్తవులు తమను తాము సిద్ధపరచుకోకుండా, దేవుని రాకడ కోసం నిరీక్షణ కలిగి లేకుండా, ఏదో ఇదొక ఉత్సవంలాగా, పండగలాగా, ఇది మనం తినాలి, సుఖించాలి, ఆనందించాలి అనేలాగా జరుపుకుంటున్నారు. కానీ మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనం దేవుని ముందు దేనికి పనికిరం. మరి ఎందుకని ఆనందపడుతున్నాం? ప్రభు రాబోతా ఉన్నాడు, నన్ను కూడా నరకంలో వేయబోతున్నాడనే మనం సంతోషపడి గంతులేస్తూ ఉన్నాం. నీ కుటుంబం మారిందా? నీ పిల్లలు మారారా? నీ తల్లిదండ్రులు మారారా? నీ అత్తమామలు మారారా? ఎవరు మారారు? ఎందుకు ఈరోజు పండగ? కారణం ఏంటి అంటే నువ్వు, నీ కుటుంబం కూడా నరకంలో నశించిపోతుంది కాబట్టి నువ్వు ఈరోజు గంతులేస్తూ ఉన్నావు. అదే కారణం. ఇది గ్రహించలేని క్రైస్తవులు ఎంత గుడ్డోళ్ళో అర్థం చేసుకోండి.